ప్రశాంతత భక్తికి నెలవైన పుట్టపర్తి ఇక దేశం గర్వించే భద్రతా కేంద్రంగా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమన్నారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో ఇకపై దేశానికే ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తా ఉంది. అదే జెట్ స్పీడ్ తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం.